కాంప్రమైజ్ అవుతారు అనేది 3 స్టికింగ్ పాయింట్స్ మాత్రం కొద్దిగా దూరంగా ఉన్నారు. మిగతా ఓకే అటు చేసుకోవచ్చు అన్నారు. ఆల్మోస్ట్ కొంతవరకు రెటోరిక్ స్టైల్ కొద్దిగా అంటే హార్డనింగ్ అనేది తగ్గింది. కాకపోతే ట్రంప్ ఈస్ ట్రంప్, రేపే వేస్తారు బాంబు అనేస్తుంటారు ఆయన మాటలు. అదే కదా నెగోషియేషన్ కాకముందే ఇరానియన్స్ వీళ్ళు మళ్ళీ ధ్వంసం చేసేస్తారు అంటుంటారు. అది డిఫరెంట్ టైప్. బట్ ట్రంప్ ఆల్సో నోస్, ఈవెన్ జేడీ వాన్స్ నో, వాళ్ళ క్యాబినెట్ అంతా తెలిసిపోయింది. అనవసరంగా పోయి మనం ఏలు పెట్టాము, ఇక్కడ కాలిపోయింది. సో మనం ఎందుకైనా మంచిది సేఫ్ గా ఎగ్జిట్ అయిపోయి మన క్రెడిబిలిటీ, అమెరికన్ క్రెడిబిలిటీ అనేది ఎంతో దెబ్బతినిపోయింది. ఇంత మిగిలిన సేఫ్ చేసుకుందాం అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నట్టయితే తెలుస్తుంది. సో లెట్ us wait and see సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ ఎప్పుడు జరుగుతాయి. లేవని చెప్పేసింది, లేవని ఇరాన్ అయితే లేవని చెప్తోంది కదా సార్, చూసారు కదా. నో క్వశ్చన్ ఆఫ్ సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ అని ఇరాన్ అంటుంది. జేడీ వ్యాన్స్ కూడా వెళ్తూ ఆయన మాట్లాడింది చూస్తే ఉక్రోషంగా మాట్లాడినట్టు కనిపించింది. ఏది నా చాక్లెట్ ఫలానాడు ఎత్తికెళ్ళాడు, ఇవ్వమంటే ఇవ్వట్లేదు, ర్యాపర్ ఒక్కటి నాకు దొరికింది, చాక్లెట్ వాడు తినేశాడు అన్నట్టు ఆ ఫేస్ పెట్టి మరీ మాట్లాడాడు ఆయన. సో అంత ఉక్రోషం తేలిన వాళ్ళు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని చర్చలకు వస్తారు? మళ్ళీ ఏమో ఓ పక్క రాయిస్తున్నారు చైనా అనుకూల మీడియాకి, దాంట్లో ఇలా బీజింగ్లో జరగచ్చు, దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. అమెరికా, ఇఫ్ ఇరాన్ ఆస్క్ అమెరికా మే కన్సిడర్, దయతో అంగీకరించవచ్చు టాక్స్కి. అది చూడండి, ఆ లాంగ్వేజ్, ఆ టెర్మినాలజీ చూడండి. దెబ్బతిన్నది, కింద పడి మొత్తం గాయాల పాలైంది అమెరికా, దయతో అంగీకరిస్తుందట. వాళ్ళ వార్తా కథనాలు అలా ఉన్నాయి. అదే మీరు ట్రంప్ ఈస్ డిఫరెంట్ క్యారెక్టర్ ఆల్టుగెదర్. సెకండ్ డేనే డిక్లేర్ చేసేది కదా, we won the war అని. తర్వాత వెనిజువల్ మధురను కిడ్నాప్ చేసినప్పుడు నెక్స్ట్ డే డిక్లేర్ చేసేది కదా, ఐఎమ్ నాట్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువల్ కూడా అని డిక్లేర్ చేసుకున్నాడు కదా. ఆయిల్ అంతా వెనిజువల్ మనదే అన్నాడు కదా, ఇరాన్ ఆయిల్ కూడా నాకే కావాలన్నాడు కదా. ప్రెసిడెంట్ ట్రంప్ మాటలకు ఆయన క్యాబినెట్ ఉన్న తందాననే తప్పట్లు బట్టి జనాలకు వాళ్ళకు వేరు. అదే చెప్పి ఎన్నిసార్లు డెడ్ లైన్ పెట్టి, ఎన్నిసార్లు మన ఎక్స్టెండ్ చేసి, ఎన్నిసార్లు ఏం మాట్లాడారు మనకంతా తెలుసు. బట్ ఆల్ సెట్ అండ్ డన్. ఇప్పుడైతే ఓకే, ఒక రౌండ్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ లోనే ఏదో వచ్చేసి కొంతవరకు అగ్రి అవుతారనేది మాత్రం నోబడీ ఎక్స్పెక్టెడ్. బోత్ పార్టీసే కాదు, వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే సీజ్ ఫైర్ 2 weeks కాదు, అది ఎక్స్టెండ్ ఇంకా కావాలని ఆల్రెడీ ఆస్ట్రేలియా నుంచి అదర్ కంట్రీస్ కూడా అంటున్నారు. ఎందుకంటే ఇట్ షుడ్ బి ఎక్స్టెండెడ్ అండ్ ఫర్దర్ నెగోషియేషన్స్ షుడ్ బి హెల్డ్ అనేది అంటున్నారు. ఇరానియన్ సైడ్ కూడా వాళ్ళు ఈ రోజు మన లేటెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఓకే వి డు నాట్ నో వేర్ ఎగ్జాక్ట్లీ ఈవెన్ అనేది డేట్ లేదు కానీ, బట్ సెకండ్ టర్మ్ నెగోషియేషన్స్ పాసిబిలిటీస్ ఉన్నాయి. లెట్ దెమ్ కన్సిడర్ వీళ్ళు అనేది, ఆల్ అనేది ఏంటంటే ఓకే లెట్ దెమ్ కన్సిడర్ అంటే స్టిల్ క్లోజ్ అయిపోయింది నెగోషియేషన్స్ లేదు. బోత్ సైడ్స్ దే ఆర్ విల్లింగ్. కాకపోతే మన పబ్లిక్ ఏమంటున్నారంటే నో నో నో, ఇరాన్ ఏమైనా అసలు నో నెగోషియేషన్స్ అన్నారు. మేము అసలు మాట్లాడడం, ఎందుకంటే నెగోషియేషన్స్ జరుగుతూనే మా మీద ఎరుపుడు పురుషాలు అమెరికన్స్, అందుకని మేము అసలు మాట్లాడడం మొత్తం పర్మనెంట్ ఏది వార్ ఏంటైతేనే అయిందని డిక్లేర్ చేయమని మేము నెగోషియేట్ చేస్తామన్నా అది కాలేదు. సీజ్ ఫైర్ వచ్చేసి మళ్ళీ సీజ్ ఫైర్ నుంచి ఈ పాయింట్ వల్ల 10 పాయింట్లు పెట్టిండ్రు. దాంట్లో స్టిక్కీ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సో లెటర్ వన్ బై వన్ ఎంతవరకు, అదే మీరు అన్నట్టు మేము ఇమీడియట్ దిగాము, ఒక మైట్ కూడా ఎక్కడికి ప్రయత్నం చేయలేరు అన్న పద్ధతిలో ఏదైతే అంటున్నారు అమెరికన్స్. వీళ్ళు ఏమంటున్నారంటే నో నో దే ఇంక్రీజ్ దే డిమాండ్స్. అమెరికన్ డిమాండ్స్ రోజు పెరిగిపోతున్నాయి, అన్యాక్సెప్టబుల్ కాబట్టి మేము అగ్రి చేయలేకపోతున్నాము, మా సావరిన్ రైట్ ని జీరో చేసేస్తున్నారు, ఇది వీలు కాదు అనేది వాళ్ళు అంటున్నారు. బట్ ఈస్ రెటోరిక్ డిఫరెంట్. బట్ సెకండ్ రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ మోర్ అంటే ఏమంటారు, రియలిస్టిక్ గా జరిగే అవకాశం అయితే ఉన్నది. మనం అంటే ఏదైతే అన్నారో న్యూస్ లేదో చైనీస్ ఇన్వాల్వ్మెంట్, అప్పుడు ఆ స్టేజ్ లో ఆ బీజింగ్ లో టాక్స్ జరగాల్సిన అవసరం లేదు. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం చైనా మీద, మన ఇరాన్ మీద కూడా ఉంటుంది. ఈవెన్ ట్రంప్ మీద కూడా కొంతవరకు యాక్ట్ చేయొచ్చని నా ఉద్దేశం. చిట్ట చివరిలో గనక చూస్తే సార్, ఫైనల్గా ఇప్పుడు మెలీనియా ట్రంప్ హఠాత్తుగా వచ్చి చెప్పారు, సరే బాధ్యత ఉంది, ఆమెను అనవసరంగా కాంట్రవర్సీలోకి లాగారు కాబట్టి ప్రథమ మహిళగా తన బాధ్యత కొద్దీ చెప్పారు. ఆవిడ చెప్పిన దాని కంటిన్యూయన్స్ మనం ఇక్కడ చూసేస్తుంది. అమాండో వంగారో అని ఇంకొక మోడల్, ఇంకా చాలా ఉంది ఎక్స్పోజ్ చేయాల్సింది ఎప్స్టైన్ ఫైల్స్కి సంబంధించి. అంటే ఈ మొత్తం వ్యవహారం వెనక డీప్ స్టేట్ ఉందా? ఆయన పదవీ కాలం పూర్తి కాకముందే, ఆయన ఇంపీచ్మెంట్ ఎదుర్కోకముందే ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా వైదొలగాలని ఏమన్నా డీప్ స్టేట్ భావిస్తోందా?
అంటే ఇప్పుడు మనం మొన్న స్టేట్మెంట్ కనుక మనం ఎండ్ చేసినట్టయితే ఎన్ని అబండాలు పడుతున్నాయి, దీనికి ఒక ఎండ్ కావాలి, అందుకని నేను కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ప్రెస్ అనేది ఎవరైతే చెప్పిందో, ఒక డీప్ స్టేట్ ట్రంప్ అండర్మైన్ చేయనికే ఈవిడను అంటే ఏమంటారు ప్రోత్సహించి ప్రెస్ ముందు పెట్టి ఇదంతా తెప్పించారు అని నమ్మటానికి కూడా వీల్లేదు. ఇది ఒక గేమ్ ప్లాన్ లెక్కనే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఏమన్నదంటే నెక్స్ట్ నో ఐఎమ్ ఆల్సో ఫర్ జస్టిస్ టు ది ఆల్ విక్టిమ్స్, అది చేయాలి. తర్వాత ఈ కాంగ్రెస్ కూడా దే షుడ్ హియర్ ఓపెన్లీ, క్లోజ్ డోర్ కాకుండా కొన్ని ఇష్యూస్ చెప్తే ఓహో ఈవిడ పర్వాలేదు బాగానే ఉన్నది అనే ఇంప్రెషన్ తీసుకురానికి జరిగినట్టయితే ఉంది. మళ్ళీ ట్రంప్ అనడం ఓ మెల్లిన ప్రెస్ వెళ్తున్నట్టే నాకు తెలియదు అంటే వైట్ హౌస్ లో పోయి ప్రెస్ లో మాట్లాడడం అనేది ప్రెసిడెంట్ ట్రంప్ తెలియకుండా చేసినట్టు ఎంతవరకు ఉన్నది అని అంటే ఇది ఎంత సమ్ సార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ప్లే లెక్క ఉన్నది నిజమే. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయ్యి ట్రంప్ ను అండర్మైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనుకోవటానికి ఆస్కారం తక్కువ. కాకపోతే ప్రెసిడెంట్ ట్రంప్ ను కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఒక విధమైన అంటే ఏమన్నట్టు వీఆర్ ఆల్వేస్ ఫర్ జస్టిస్ అనేది మెల్లిన వచ్చేసి మాట్లాడుతున్నది అనే ఇంప్రెషన్ కలిగించని కూడా అలా చేసి ఉండొచ్చు. అది సెకండ్ విషయం ఏంటంటే ట్రంప్ ని ఇంపీచ్మెంట్ చేయడం, ట్రంప్ వాళ్ళ డీసీ అన్నది కదా, ట్రంప్ ఈజ్ ఆల్వేస్ సేయింగ్ రెజిమ్ చేంజ్ ఇన్ ఇరాన్, రెజిమ్ చేంజ్ ఇన్, బట్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ అవేర్ రెజిమ్ చేంజ్ ఇన్ అమెరికా ఈజ్ టేకింగ్ ప్లేస్, ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కనీసం ఇక్కడ జాగ్రత్త చూసుకోమని అడ్వైజ్ ఇచ్చింది. దేర్ ఈస్ పాసిబిలిటీ మిడ్ టర్మ్ ఎలక్షన్ వరకు ఉండడం లేదు. అందరూ ఏమనుకున్నారు ఉండొచ్చు, తర్వాత వాళ్ళు గెలిస్తే వాళ్ళకి మన డెమోక్రాట్స్ కాంగ్రెస్ లో సెనెట్ లో మెజారిటీ చిత్ర తిప్పించి తప్పట్టు అవుతా అనుకుంటే అంతకన్నా ముందే ఈవెన్ రిపబ్లికన్స్ కొంతమంది రివోల్ట్ అయిపోతుంది. దేర్ ఈస్ పాసిబిలిటీ. రైట్, థ్యాంక్ యూ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, కల్నల్ పరమేశ్వర్ గారు, కల్నల్ వీరా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, చర్చలు విఫలమయ్యాయి కానీ సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ మే టేక్ ప్లేస్ ఇన్ బీజింగ్, అక్కడ జరగచ్చు, అందుకు చైనా ఆధ్వర్యం వహించవచ్చు అనే వార్తా కథనాలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒకవేళ అలాంటి ప్రయత్నమే జరిగితే ఇరాన్ ఖచ్చితంగా అమెరికా 100 మెట్లు దిగితే ఇరాన్ 200 మెట్లు దిగే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తున్నాయి. నిజం ఏదైనా ప్రపంచ శ్రేయస్సు దృష్ట్యా రెండు దేశాలు కూడా మంకుపట్టు వదిలి సాధ్యమైనంత వరకు సహేతుకమైన డిమాండ్స్, పరస్పరం సహేతుకంగా ఉన్న డిమాండ్స్ని అంగీకరించి పరస్పరం గౌరవించుకుంటే ప్రపంచం బాగుంటుంది. ఆ దిశగా సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్లో ఒక అంగీకారం కుదురుతుందని భావిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వ్యూ పాయింట్.